హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతి సాటర్డే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం లాస్ట్ సాటర్డే వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇది అడ్వాన్స్ ట్రేడింగ్ టూల్ అని డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఎవరైతే ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నారో ఈ ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే మీ ఇంట్రాడే ట్రేడింగ్కు ఇది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది, ఒక ఎన్హాన్సర్ లాగా పనిచేస్తుంది. మీ యొక్క ట్రేడింగ్ ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది. సో మీ సక్సెస్ రేట్ అనేది పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ప్రీమియం ఇండికేటర్, అందుకే ఏ బ్రోకరేజ్ కూడా ఫ్రీగా ఇవ్వదని మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినాం. మీరు సిపిఆర్ ఇండికేటర్ వాడినప్పుడు మీకు ఇంట్రాడేలో మీ యొక్క ట్రేడింగ్ ప్రాబబిలిటీ అయితే పెరిగింది, ఎలా పెరిగిందో, క్యామరల్ ఇండికేటర్ వాడడం వల్ల మీ యొక్క ట్రేడింగ్ యొక్క అంటే సక్సెస్ రేట్ ఏ విధంగా పెరుగుతుందో ఈ వాల్యూమ్ ప్రొఫైల్ వాడితే ఇంకా పెరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం లాస్ట్ వీడియోలో ఈ వాల్యూమ్ ప్రొఫైల్కి సంబంధించిన బేస్ కాన్సెప్ట్ని డిస్కషన్ చేయడం జరిగిన వాల్యూమ్ ప్రొఫైల్లో ఉండే టెర్మినాలజీస్ గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు ఇంకా కొంచెం అంటే వన్ డే రిలేషన్ ఉపయోగించుకొని ఏ విధంగా అంటే లాస్ట్ రోజు వాల్యూమ్ ప్రొఫైల్ని బట్టి ఈరోజు మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవచ్చు, ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు అనే కొన్ని అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో కొన్ని షేప్స్ ఉంటాయి వాల్యూమ్ ప్రొఫైల్కి సంబంధించి, ఆ షేప్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఆ తర్వాత ఫైనల్గా ఇంకా కొన్ని 2 డే రిలేషన్షిప్స్ని బట్టి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, వాటిని కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. సో ఈరోజైతే ఓన్లీ నిన్నటి వాల్యూమ్ ప్రొఫైల్ బేస్ చేసుకుంటూ ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది, సో మనం ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నది మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని స్ట్రాటజీలు డిస్కషన్ చేద్దాం. సో మనం లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కషన్ చేసినామో ఒకసారి చిన్నగా రివ్యూ చేసుకుందాం. వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఏంటి, అసలు వాల్యూమ్ అంటే ఏంటి, రెగ్యులర్ వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఉంటుంది, అందులో ఉండే టర్మినాలజీస్ ఏంటివి, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో, వాల్యూ ఏరియా అంటే ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్, హై వాల్యూమ్ నోడ్, లో వాల్యూమ్ నోడ్స్, ఇవన్నీ డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఇట్లా వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది కదా. సో ఈ వాల్యూమ్ ప్రొఫైల్ బేస్ చేసుకుంటూ రేపటి రోజున ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అంటే ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ రావడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు డిస్కషన్ చేద్దాం. సో ఎవరైనా ఈ వీడియోను అంటే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ముందు వాల్యూమ్ ప్రొఫైల్ బేస్ వీడియో చూడండి. సో ఈ టర్మినాలజీస్ అన్నీ అందులో ఉంటాయి. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీకు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది అక్యురసీ పెరుగుతుంది. సో ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవద్దు అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ టైం వేస్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం స్ట్రాటజీలోకి. బయింగ్ ఆపర్చునిటీ అంటే ఏంటిదో చూద్దాం. వాల్యూమ్ ప్రొఫైల్లో మనం వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. అందులో వాల్యూ ఏరియా హై ఉంటుంది, వాల్యూ ఏరియా లో ఉంటుంది, ప్రొఫైల్ హై ఉంటుంది, ప్రొఫైల్ లో ఉంటుంది, అలాగే పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రైస్ అనేది కరెంట్ డే ఓపెనింగ్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావాలి, వాల్యూ ఏరియా హై పైన ఓపెన్ అయిపోయి, సో బట్ మనకు వాల్యూమ్ ప్రొఫైల్ యొక్క హై యొక్క అంటే మామూలుగా ప్రీవియస్ డే హై అంటాం, దాన్నే ప్రొఫైల్ హై అంటాము, దాన్నే ప్రీవియస్ డే హై కింద ఓపెన్ అయితే చూడండి మళ్ళీ ఒకసారి, వాల్యూ ఏరియా హై పైన ఓపెన్ కావాలి, వాల్యూ ఏరియా హై పైన ఓపెన్ అయిపోయి నెక్స్ట్ అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ పైన ఓపెన్ కావాలి, పర్టికులర్గా ఇంకా ఎక్కువగా మనకు అక్యురేసీ ఉండడానికి వాల్యూ ఏరియా హై పైన ఓపెన్ అయితే ఇంకా ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో అది మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఈజీగా అర్థమైపోతుంటుంది. ఓపెన్ అయినప్పుడు ఆ సందర్భంలో మనకు బయింగ్ ఆపర్చునిటీ అంటే బుల్లిష్ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందంటే, సో ఎప్పుడైతే ప్రైస్ అనేది పాయింట్ ఆఫ్ కంట్రోల్కు వచ్చిందనుకోండి, పాయింట్ ఆఫ్ కంట్రోల్కు వచ్చినప్పుడు అక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ లభిస్తుంది. సో దీన్ని ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో అలాంటప్పుడు మనం బై చేస్తాం, ఎక్కడ బై చేస్తాం, పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర బై చేయడం జరుగుతుంది. సో స్టాప్ లాస్ అనేది చాలా నామినల్గా ఉంటుంది, టార్గెట్ అనేది
మోర్ దెన్ 1:2 ఉంటుంది, లేదంటే నెక్స్ట్ 5 అంటే వీటిలలో వాల్యూ హై కావచ్చు లేదా ప్రీవియస్ డే హై కావచ్చు, మన టార్గెట్ అనేది అవుతుంది. సరే చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎగ్జాంపుల్. ఈ బయింగ్ ఆపర్చునిటీకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి 26 జూలై రోజు ఎస్బీఐ లైఫ్ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఇలా ఉంది. సో ఇది ప్రొఫైల్, ఈ ప్రొఫైల్లో ఇది వాల్యూ ఏరియాలో, ఇది వాల్యూ ఏరియా హై అండ్ ఇది ప్రొఫైల్ యొక్క హై పీడిహెచ్. సో చూడండి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, నెక్స్ట్ డే 26th రోజు ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది, వాల్యూ ఏరియా హై పైన, వాల్యూ ఏరియా హై పైన ఓపెన్ కావడం జరిగింది. సో బట్ ఎక్కడ కిందనే, దేని కింద ఓపెన్ కావడం జరిగింది, ప్రీవియస్ డే హై కింద ఓపెన్ కావడం జరిగింది, అదే ప్రొఫైల్ హై కింద ఓపెన్ కావడం జరిగింది. సో మన రెండు కండిషన్స్ మ్యాచ్ అయినాయి. సో కొన్నిసార్లు ఈ ప్రొఫైల్ అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ పైన ఓపెన్ అయినా కూడా ఓకే, పాయింట్ ఆఫ్ కంట్రోల్ పైన ఓపెన్ అయినా కూడా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. బట్ ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కడ ఉంటుందంటే వాల్యూ ఏరియా హై, విఏహెచ్ వాల్యూ ఏరియా హై పైన ఓపెన్ అయితే ఇంకా స్ట్రాంగ్ అంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఎందుకు ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది సైకలాజికల్ ప్రకారం, సో ప్రైస్ అనేది ఇక్కడే ఓపెన్ అయింది, సో ఇక్కడే రిట్రేస్మెంట్ తీసుకుంటుందా, తీసుకోదు కదా. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత దూరం ట్రావెల్ చేసింది అనుకోండి, డెఫినెట్గా సో కొంచెం అలసిపోతూ ఉంటుంది. ట్రేడర్స్ అనేవాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సో అయితే డౌన్ సైడ్ అన్న వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు రివర్స్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ నిన్నటి రోజున ఇక్కడ ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ రియాక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ప్రైజెస్ అనేవి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి సో నెక్స్ట్ డే ఇమీడియట్గా ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్కి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా రియాక్ట్ కావడం జరిగిందో చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ ప్రీవియస్ డే హై వరకు వెళ్ళడం జరిగింది. సో ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్ ఉంటే ఇది పనిచేస్తుంది, లేదు నేను కన్జర్వేటివ్ ఎంట్రీ తీసుకుంటా అనుకున్నప్పుడు సో ఇది విక్ రివర్సల్, సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ, ఇది బుల్లిష్ క్యాండిల్ విక్ రివర్సల్, ఇది మీ యొక్క స్టాప్ లాస్, సో మీ యొక్క టార్గెట్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ యూజ్ చేస్తే మీ ఇంట్రాడేకి ఇది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది, డెఫినెట్గా బూస్టర్ లాగా అయితే పనిచేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 19th రోజు ఏషియన్ పెయింట్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, సో ఈ వాల్యూమ్ ఏదైతే ప్రీవియస్ డే వాల్యూ ఏరియా హై పైన ఓపెన్ కావడం జరిగింది. ఎక్కడ మళ్ళీ ప్రీవియస్ డే లో కిందనే ఓపెన్ కావడం జరిగింది. సో మనం ఇన్ జనరల్గా సో ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయిందని చెప్పి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. సో ఇలా ఇలా ముందుకు వెళ్ళినప్పుడు సో భయపడిపోయి ఏం చేస్తాం, సో ఇది బేరిష్ వస్తుందని చెప్పి మళ్ళీ మనం వెనుకకైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అందరం స్టాప్ లాస్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇక్కడ రిట్రేస్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు ఈ ఇండికేటర్ సహాయంతో తెలుస్తుంది. చూడండి సో ఇక్కడ ఎంత అద్భుతంగా ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి, జస్ట్ ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్, ప్రీవియస్ డే యొక్క పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్కి అంత పవర్ ఉంటుంది, అంత మ్యాగ్నెటిక్ లాగా పనిచేస్తుంది. డెఫినెట్గా ప్రతిరోజు పాయింట్ ఆఫ్ కంట్రోల్ ప్రైస్ అనేది టచ్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. సరే ఈ స్ట్రాటజీస్ ఇంకా అప్కమింగ్ డేస్లలో వస్తాయి, మనం ఇంకా పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి కూడా స్ట్రాటజీ ఉంటుంది. చూడండి ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఈ తర్వాత ఎంత అద్భుతంగా మూవ్ అయిందో ఒక్కసారి చూడండి. సో ఈజీగా మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇక్కడెక్కడో కొంచెం కింద ఉంటుంది. సో ఈజీగా టార్గెట్ అనేది వితిన్ 15 to 20 minutes లోపల రావడం జరిగింది. సో మీరు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. సో ఇలా ఉంటుంది. సో ఇండికేటర్ యూజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మన ఈ వీడియో సిరీస్ అయిపోయేసరికి దీన్ని మీకు ఫ్రీగా ఏ విధంగా వాడుకోవాలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి బేరిష్ ఆపర్చునిటీ. సో బేరిష్ ఆపర్చునిటీ ఏంటి, సేమ్ ఒకవేళ కరెంట్ డే ఓపెనింగ్ అనేది ప్రీవియస్ డే వాల్యూ ఏరియా లో కింద ఓపెన్ అయితే, బట్ ఆ లో మళ్ళీ ఎక్కడ ఉండాలి, అది ప్రీవియస్ డే లో కంటే పైన ఓపెన్ కావాలి. అంటే ప్రీవియస్ డే లో పైన
అలాగే వాల్యూ ఏరియా లో కింద ఓపెన్ అయితే సో మనకు ఎక్కడ వస్తుంది ఆపర్చునిటీ? పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఒకసారి దీన్ని కూడా చూద్దాం. ఈ బేరిష్ ఆపర్చునిటీకి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క 23 జూలై రోజు చార్ట్ను మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు సో ఇది వాల్యూమ్ ప్రొఫైల్ హై ప్లస్ అలాగే వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో, ఇది వాల్యూమ్ ప్రొఫైల్ లో, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్. చూడండి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది? సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది? ఇన్ బిట్వీన్ అంటే వాల్యూ ఏరియా లో నుంచి పాయింట్ ఆఫ్ కంట్రోల్ మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భాల్లో కూడా మనం ట్రేడ్ తీసుకుంటాం. సో తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ పాయింట్ ఆఫ్ కంట్రోల్కు ప్రైస్ రీచ్ అయిందో అక్కడ నుంచి బ్యాక్ సైడ్ రావడం అయితే జరిగింది. సో మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నప్పటికీ కూడా సో ఇది మన యొక్క కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సో దీన్ని స్వింగ్ హై, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఈజీగా ఓన్లీ 1 క్యాండిల్ లోపలనే మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఒకవేళ ప్రైస్ అనేది ఇంకా ఇక్కడెక్కడన్నా అంటే ఈ ప్రీవియస్ డే లోకి ఇంకా ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఇంత దూరం ట్రావెల్ చేస్తే ఇంకా ఎక్కువ గన్ షాట్గా మనకు ఇక్కడ వరకు ప్రైజెస్ అనేవి రిట్రేస్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ రిట్రేస్ వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి. సో ఇలా మీరు వాల్యూ ప్రొఫైల్ ఇండికేటర్ను యూజ్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీ ప్రతి ట్రేడ్ అంటే మీరు 100% కాకపోయినప్పటికీ మీరు తీసుకునే ఒక 8 ట్రేడ్స్లలో 10 ట్రేడ్స్లలో 7 to 8 ట్రేడ్స్ సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది చూడండి 6th రోజు చూసినప్పుడు 7th రోజు మనం ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది? వాల్యూ ఏరియా లో కింద ఇంచుమించు లో దగ్గర ఓపెన్ కావడం జరిగింది. బట్ ప్రీవియస్ డే లో పైన ఓపెన్ కావడం జరిగింది. సో మన రెండు కండిషన్స్ మ్యాచ్ అయినాయి. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి? పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ట్రేడ్ తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా తీసుకోనప్పటికీ అక్కడ మనకు కొన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేసినట్టయితే సో ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది. సో దీని లో కింద ట్రేడ్ తీసుకుంటాం. లేదంటే ఇక్కడ ఇంకొక మనకు ఇక్కడ రావడం జరిగింది. సో ఈజీగా మీ యొక్క టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మన ఏంటిది? సో ఇక్కడ వరకు అయితే ప్రైస్ వస్తుందని మనకు తెలుస్తుంది. ప్రైస్ అనేది ఈజీగా రావడం అయితే జరిగింది. నిఫ్టీ యొక్క ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో రీసెంట్ ఎగ్జాంపుల్ ఈరోజుది అంటే లాస్ట్ ఫ్రైడేది చూసినప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది మనకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ కింద ఓపెన్ కావడం జరిగింది. అలాగే ఈ ప్రొఫైల్ లో దగ్గర ఓపెన్ కావడం జరిగింది. బట్ ఆ ఓపెనింగ్ అనేది ఎక్కడ? ప్రొఫైల్ లో పైన ఓపెన్ కావడం జరిగింది. బట్ ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది? ఇంకా వాల్యూ ఏరియా లో పైన కూడా ఓపెన్ కావడం జరిగింది. లో ప్రాబబిలిటీ ట్రేడ్. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటే సో ఫస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ రావడం జరిగింది. సెకండ్ ఆపర్చునిటీ ఇక్కడ రావడం జరిగింది. సో చూడండి పాయింట్ ఆఫ్ కంట్రోల్కి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మన టార్గెట్ అనేది సో ఇదే, ఇంకా మన టార్గెట్ అనేది సో ఇక్కడ వరకే ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. అది మోర్ దెన్ 1:2 అయితే ఉండడం జరిగింది. సో ఇలా మనకు పర్టికులర్గా ఎక్కడ రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు ఇంకా ఉత్సాహం వచ్చి మంచి స్ట్రాటజీస్ మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఈ బేరిష్ ఆపర్చునిటీకి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ 27th రోజు పోల్చుకున్నప్పుడు 28th అనేది సో ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది? ప్రీవియస్ డే లో పైన ఓపెన్ కావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వాల్యూ ఏరియా లో కింద ఓపెన్ కావడం జరిగింది. సో ప్రైజెస్ అనేవి చూడండి పాయింట్ ఆఫ్ కంట్రోల్కి పోయినప్పుడు ఏ విధంగా అంటే ప్రీవియస్ డే పాయింట్ ఆఫ్ కంట్రోల్కి పోయినప్పుడు ఏ విధంగా రియాక్ట్ కావడం జరిగిందో చూడండి ఈజీగా. సో ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, మనకైతే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. మోర్ దెన్ 1:2 అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది.
సో ఇలా మీరు వాల్యూ ప్రొఫైల్ ఇండికేటర్ యూజ్ చేస్తే మీ యొక్క ట్రేడింగ్ అనేది సో ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ స్ట్రాటజీ చూద్దాం. ఇంకొక 2 స్ట్రాటజీ చూద్దాం. బుల్లిష్ రన్నర్ అంటే సో సేమ్ ప్రైస్ అనేది ప్రొఫైల్ హై పైన అంటే ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయితే సో అదే మనం గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయిన సందర్భంలో ప్రైస్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, సో అక్కడ నుంచి ముందుకెళ్తుందా, కొన్నిసార్లు మనం గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలో మనకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో అది ఇంకా కంటిన్యూ అంటే ఇంకా ముందుకెళ్తుందా లేదా రివర్స్ అవుతుందా అని మనకు కొన్నిసార్లు డౌట్స్ వస్తుంటాయి. చాలాసార్లు మనకు డౌట్స్ అయితే వస్తుంటాయి. సో అలాంటి డౌట్స్ నుంచి సో ఈ వాల్యూ ప్రొఫైల్ మన ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే సో అది బుల్లిష్ రన్నర్ అవుతుందా లేదా బుల్లిష్ ఆపర్చునిటీ అవుతుందా లేదా బేరిష్ రన్నర్ అవుతుందా బేరిష్ ఆపర్చునిటీ అవుతుందా అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఈ సందర్భంలో ఒకవేళ పైన ఓపెన్ అయింది అనుకోండి, ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయినప్పుడు సో మనకు అది ముందుకే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ రన్ ఎంటైర్ సెషన్ మొత్తం పైకి వెళ్ళడానికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. కొన్నిసార్లు సమ్ టైమ్స్ ప్రైస్ మే రిట్రాస్ బ్యాక్ టు పీడిహెచ్ ప్రీవియస్ డే హై అంటే కొన్నిసార్లు ప్రైస్ అనేది వెనుకకు వచ్చి ప్రీవియస్ హై దగ్గర నుంచే రిట్రేస్ అవుతుంది. సో మనకు అక్కడ బయింగ్ ఆపర్చునిటీ లభిస్తుంది. ఒకవేళ లభించకపోయినప్పుడు కూడా సో మనం 15 మినిట్స్ హైయో లేదా హాఫ్ అన్ అవర్ హైయో ఒక బ్రేక్అవుట్ తీసుకొని ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లభిస్తుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, బుల్లిష్ రన్నర్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూసినప్పుడు సో ఇది 3rd రోజుకు సంబంధించిన వాల్యూమ్ ప్రొఫైల్. సో ఇది మనకు ప్రొఫైల్ హై ఇదే ప్లస్ వాల్యూ ఏరియా హై కూడా ఇదే అవుతుంది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, ప్రొఫైల్ హై పైన ఓపెన్ కావడం జరిగింది. సో మనం గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. మనము డెఫినెట్గా ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాం. సో మన యొక్క స్టాప్ లాస్ సింపుల్గా ఈ ప్రొఫైల్ హై అయితే ఉంటుందో అదే ప్రీవియస్ డే హై ఉంటుందో దానికి కిందన కొంచెం బఫర్ తీసుకొని మనం స్టాప్ లాస్ అయితే ఉంచుకోవడం జరుగుతుంది. సో దీనికి మినిమం 1:2 మీ యొక్క టార్గెట్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఇది మీకు ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఇంకా పర్టికులర్గా ఇలాంటి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్లో మీరు ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని ఒక డైలామాలో ఉన్నప్పుడు ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ వచ్చేసి బేరిష్ రన్నర్ అంటే సేమ్ దీనికి ఆపోజిట్ సైడ్లో సో ప్రైస్ ఓపెన్స్ కంప్లీట్లీ బిలో ప్రీవియస్ డే ప్రొఫైల్ లో మీరు గుర్తుపెట్టుకోండి. ప్రొఫైల్ లో అంటేనేమో పీడిఎల్ అండ్ వాల్యూ ఏరియా లో అంటేనేమో మనకు ఆ 70% ఏరియాలో వాల్యూ ఉండే ఆ ఏరియా లో అనుకుంటాం. సో ఇలా పర్టికులర్గా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మనకు అది సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఆ గ్యాప్ డౌన్ కంటిన్యూ అవుతుందా అని తెలియడం కోసం ఈ ఇండికేటర్ యూజ్ చేసినట్టయితే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రీవియస్ డే లో వరకు వచ్చి రిట్రేస్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి అక్కడ నుంచి కూడా వెనుకకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో దీన్ని బేరిష్ రన్నర్ అంటారు. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు చూడండి. సో 27th రోజు ఈ వాల్యూ ప్రొఫైల్ చూసినప్పుడు సో ఇది నేరోగా రావడం జరిగింది, సింపుల్గా చిన్నగా రావడం జరిగింది. సో మనకు నేరో వచ్చినప్పుడు ఈవెన్ సిపిఆర్లో కానీ క్యామరీలలో కానీ ఈవెన్ వాల్యూ ప్రొఫైల్లో కానీ ఇలా వాల్యూమ్ అంతా అంటే ఒకటే పర్టికులర్గా ఒక రేంజ్లో చిన్నగా మనకు ట్రేడ్ అయిందంటే డెఫినెట్గా నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన వీడియోలో సీక్వెన్స్ చూస్తూ ఉంటే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది మీకు ఎవరికైనా. సరే ఇక్కడ చూడండి, ఓకే ఎనీహౌ ఈ వాల్యూమ్ గురించి మాట్లాడడం. సో ప్రైస్ అనేది ఇది ప్రీవియస్ డే లో అదే ప్రొఫైల్ యొక్క లో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది సో ఈ లో కిందనే ఓపెన్ కావడం జరిగింది. తర్వాత
ప్రైస్ అన్నది రిట్రేస్ అయితే అని కూడా చెప్పాను చూడండి. సో ఇక్కడికి రిట్రేస్ కావడం జరిగింది ప్రీవియస్ డే లో వరకు, తర్వాత కంటిన్యూ కావడం జరిగింది. ఇన్ జనరల్గా మనం ఇలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి డైలామాలో ఉంటామా ఉండమా? డెఫినెట్గా ఉంటామని నేను అనుకుంటున్నా. నేనైతే ఉంటాను. సో ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇంకా కిందికి వెళ్తుందా లేదా ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందా అన్నప్పుడు ఈ ఇండికేటర్ మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయిపోతే సో మనం డెఫినెట్గా బట్ అది ప్రొఫైల్ ఇలా ఉన్నప్పుడు మనకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుంది మనం ట్రేడ్ తీసుకోవడానికి. సో ఈజీగా 1:2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో ఇది వాల్యూమ్ ప్రొఫైల్కి సంబంధించిన సింగిల్ అంటే ఒక రోజును బేస్ చేసుకుంటూ మనం ట్రేడ్ నెక్స్ట్ డే ఏ విధంగా తీసుకోవాలో డిస్కషన్ ఇది. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లలో కొన్ని షేప్స్ ఉంటాయి వాల్యూ ప్రొఫైల్కి సంబంధించి. ఆ షేప్స్ను బట్టి మనం ట్రెండ్ ఎలా విధంగా ఉంటుందో మనం చెప్పవచ్చు. సిపిఆర్లో అయితే ఎలాగానో హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఎలా వచ్చిందో ఇవన్నీ సేమ్ ఆ సిపిఆర్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ఇక్కడ రిపీట్ అవుతాయి. సో ఆ కాన్సెప్ట్లు మనకు క్లియర్గా అర్థమవుతాయి, ఇవి కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఈ ట్రేడింగ్కు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.